డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. నిన్న ప్రాణ యుటిలైజేషను, ఇంట్రోస్పెక్షన్‌లో అండ్ పర్సెప్షన్ టు యాక్షన్ సైకిల్‌లో ఎలా ఉంటుందో చూసాం గదా! ఈ మొత్తాన్ని నీ మెమరీలో ఏర్పడుతున్న స్ట్రక్చర్ ఏదైతే ఉందో, బిలీఫ్ స్ట్రక్చరు అది డీల్ చేస్తుంటుంది. ఇప్పుడు అది ఎందుకు సఫరింగ్‌కి దారితీస్తుంది? ఎలా దారితీస్తుంది చూద్దాం. కండిషనింగ్. సో, నువ్వు చాలా ఆల్‌మోస్ట్ కొన్ని లాక్స్ ఆఫ్ కండిషన్స్‌కి గురై ఉంటావు. చిన్నప్పటి నిన్ని పర్టిక్యులర్ పేరుతో పిలవటం వల్ల ఇది నా పేరు ఇది అని కండిషన్‌కి గురయ్యావు. ఇంకో పేరుతో పిలిస్తే దానికి కండిషన్ అయ్యుండవు. నువ్వు కండిషన్ అనే అయ్యావు. ఆ కండిషన్ అనేది ఐడెంటిటీ కింద మారిపోయింది అని ఎప్పుడు తెలుస్తుంది? సపోజు నీ పేరుని ఎవడైనా బోర్డ్ మీద రాసి దాని మీద ఫు అని నోటితో ఉమ్మేసాడనుకో, నువ్వెందుకు బాధపడతావు? సో, నువ్వు దానికి బాండేజ్ అయ్యావన్నమాట. సో, నువ్వు నీకున్న వస్తువులతో, నీకున్న విషయాలతో ఎలా బాండేజ్ అవుతావు? ఎంతవరకు బాండేజ్ అవుతావు? ఇక్కడ వాడు ఆ తుప్పు, ఉమ్మటం కరెక్టా? తప్పా? నువ్వు దాన్ని తిట్టాలా? అక్కర్లేదా వాడిని? లేదా వాడి పేరు గూడా రాసి నువ్వు ఉమ్మాలా? దీని గురించి నేను మాట్లాడట్లేదు. నేను రెస్పాన్స్ అండ్ రియాక్షన్స్ గురించి మాట్లాడట్లే. బట్ అక్కడ కండిషనింగ్ గుర్తుపట్టాలి ఫస్ట్. అవేర్‌నెస్‌లో నీకు నేను కండిషన్ అయ్యాను. ఇది నే ఇది నా పేరు కరెక్టే. కానీ ఆ పేరే నేనైపోయానే, ఐడెంటిఫై అయిపోయానే అనే విషయం అక్కడ తెలుస్తుంది. అలాగే ఏ విషయంలో అయినా సరే నువ్వు ఆనందపడుతున్నా, బాధపడుతున్నా అక్కడ దాంతో ఎంత ఐడెంటిఫై అయ్యావనేది నువ్వు ఫీల్ అయ్యే ఎమోషన్ యొక్క డిగ్రీ, ఇంటెన్సిటీ బట్టి గుర్తుపట్టొచ్చు ఎంత కండిషన్ అయ్యావో. మనం చాలా కండిషన్ అయ్యి ఉంటాం. చాలా చాలా విషయాల్లో కండిషన్ అయ్యి ఉంటాం. మ్యాథమెటిక్స్ సార్ చిన్నప్పుడు హై స్కూల్‌లో కొడితే మ్యాథ్స్ అంటే మనకు భయం. లేదా మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు. అదో కండిషనింగ్ అది. ఇలా చాలా కండిషన్ అవుతాం. చుట్టుపక్కల వాళ్ళని చూసి అలా యాక్షన్ చేయటం కండిషన్ అవుతాం. సినిమా చూసి సినిమా హీరోలాగా నడవటం, వాళ్ళలాగా డ్రెస్సింగ్ అవ్వటం అనేది ఒక కండిషన్ అవుతాం. ఇలాగ ఆల్‌మోస్ట్ మన లైఫ్ మొత్తం అంతా సర్టెన్ కండిషన్స్‌తోనే జరుగుతుంటుంది. అందుకని ఒకప్పుడు బిహేవియర్ సైకాలజిస్ట్‌లందరూ ఎలాంటి కంక్లూజన్‌కి వెళ్ళిపోయారంటే, ఓన్లీ కండిషనింగే ఈ లైఫ్ అంటే, సో, ఈ కండిషనింగ్ చేసి ఎవరిని ఎలాంటి వాడి కిందైనా తయారు చేసుకోవచ్చు కావస్తే. ప్రతి మనిషి ఒక ఎంప్టీ స్లేటు. ఏం కావస్తే దాని మీద రాయొచ్చు అన అనే కంక్లూజన్‌లో ఉండేవాళ్ళు. నెక్స్ట్ నోను. చాలా విషయాల్లో కండిషన్ అయిపోయి ఉంటుంది నీ మైండ్ అండ్ బాడీ. ఇది కాకుండా నీ మైండ్‌లో చాలా నోన్ ఉంటుంది. వాట్ యూ పర్సీవ్డ్ అది నోన్ కిందుండి అది నాలెడ్జ్ కిందుంటుంది. ఇది కాకుండా మనిషికున్న ఇంకోటేమిటి అంటే మెమరీలో నోన్ ఉన్నట్టే ఇంకో గిఫ్ట్ ఉంది మనిషికి. అదేమిటి అంటే ఇమాజినేషన్. అంటే అన్‌నోన్ ఏదేదైతే ఉందో దాన్ని తను మైండ్‌లో క్రియేట్ చేసుకోవటాన్ని ఇమాజినేషన్ అంటారు. అన్‌నోను కానీ దాన్ని వాడు మైండ్‌లో ఇమాజిన్ చేసుకుంటాడు. మైండ్‌లో ఇమాజిన్ చేసుకుంటాడు. ఏంటి? ఇవాళ మా ఆయనతో నాతో దెబ్బలాడాడా? ఆ! ఆ! నిన్న ఆళ్ళ అక్కొచ్చి ఎళ్ళింది గదా! అదేదో నా మీద చెప్పుంటుంది. అందుకని ఈడు కండిషన్ అయ్యాడు. ఇది ఇమాజినేషన్ అన్నమాట. సో, ఇలాగా కండిషను, నోను, ఇమాజినేషను ఇది నిరంతరం జరిగే యాక్టివిటీసు. కండిషన్ అనేది ఎక్స్‌టర్నల్‌గా జరుగుతూ ఉంటుంది. ఇంటర్నల్‌గా జరుగుతుంటుంది. ఎక్స్‌టర్నల్‌గా కొన్ని సెట్ ఆఫ్ కండిషన్‌లు ఎక్స్‌పీరియన్స్ అవ్వటం వల్ల కండిషన్ అవ్వచ్చు. లేదా ఇంటర్నల్‌గా నువ్వు కండిషన్ తెలియకుండా నువ్వు కండిషన్ అవుతూ ఉండొచ్చు. నువ్వు ఎక్స్‌పీరియన్స్ అయినవన్నీ పర్సీవ్ చేసుకున్నవి నోన్ అవుతుంటాయి. అలాగే అన్‌నోన్ ఏది ఉందో దాన్ని నువ్వు నీ క్రియేటివిటీతో ఇమాజిన్ చేయటానికి ట్రై చేస్తుంటావు. నీకు ఇవన్నీ థాట్సే ఒక రకంగా. ఇది నా ఒపీనియన్ అని చెప్తుంటావు గదా! రకరకాలుగా పేర్లు పెడుతుంటావు. నీ కండిషన్స్ నుంచి నీకు ఒపీనియన్స్ ఫార్మ్ అవుతాయి. నువ్వు ఏదైనా ఒపీనియన్ ఫార్మ్ అయ్యావంటే అది ఖచ్చితంగా దాని బ్యాక్‌గ్రౌండ్ ఏదో కండిషనింగ్ జరిగుంటుంది. రకరకాల కండిషన్‌లో ఏదో కండిషనింగ్ జరిగుంటుంది. సపోజు ఒక పర్టిక్యులర్ క్యాస్ట్ వాడు ఒక రకమైన క్రైమ్‌లో ఇన్వాల్వ్ అవ్వటం చూసావు. అదే క్యాస్ట్ వాడు మళ్ళా ఇంకో క్రైమ్‌లో ఇన్వాల్వ్ అవ్వటం చూసావు. మళ్ళా ఇంకో రకం క్రైమ్‌లో అదే రకం క్యాస్ట్ వాడిని చూసావు. ఇలా 2, 3 అయ్యేప్పటికి నువ్వు ఒపీనియన్ ఫార్మ్ చేసుకుంటావు. ఆ క్యాస్ట్ వాళ్ళందరూ క్రైమ్ చేస్తారు అని.
బ్రిటిష్ వాళ్ళు అలా జేశారు. ఎస్టీలు వాళ్ళందరూ క్రిమినల్సు అని ఒక ఆర్డినెన్స్ కూడా పాస్ చేశారు. వాళ్ళని యానిమల్స్ చంపినట్టు చంపేయొచ్చు అన్నట్టుగా. సో, కండీషన్స్‌లోంచి ఒపీనియన్స్ ఫార్మ్ అవుతుంటాయి. అంతకుముందు తిన్నావు, ఆ స్వీట్ నచ్చింది. రెండోసారి ఆ స్వీట్ కనపడంగానే, ఈ స్వీట్ చాలా బాగుంటుంది అంటావు. జస్ట్ అంతకుముందు తిన్న కండిషనింగ్ అది. నెక్స్ట్ నోన్ నుండి కంక్లూజన్స్. నువ్వేదైతే తెలుసు అనుకుంటావో, అది అండర్‌స్టాండింగ్ అనుకున్నప్పుడు ఇక కంక్లూడ్ చేస్తావు. ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యవు. ఇక్కడ నోన్ కంక్లూజన్ కింద ఎప్పుడవుతుందంటే, నోనే అండర్‌స్టాండింగ్ అనుకున్నప్పుడు. నెక్స్ట్ అజంప్షన్స్. ఇవి టక 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 మారిపోతూనే ఉంటాయి. నీ ఇమాజినేషన్ నుంచే అజంప్షన్స్ వస్తాయి. సో, కండిషన్ నుండి ఒపీనియన్సు, నోన్ నుండి అండర్‌స్టాండింగ్ అనుకుంటే కంక్లూజన్సు, ఇమాజినేషన్ నుండి అజంప్షన్స్ ఫార్మ్ అవుతాయి. ఉజ్జాయింపులు. ఇవి మెమరీలో బిల్డింగ్ ఇటికల్లా పనిచేస్తాయన్నమాట. ఒక స్ట్రక్చర్ నిర్మించబడటానికి. ఈ ట్రయాంగిల్ ఇటిక అని చెప్పొచ్చు. మామూలుగా మనకు బ్రిక్ ఎలా ఉంటుంది? రెక్టాంగిల్‌గా ఉంటుంది కదా! క్యూబాయిడ్‌గా. ఆ! రెక్టాంగిల్ క్యూబ్ అది. బట్ ఇవి ట్రయాంగిల్ క్యూబ్స్ మాట ఇవి. ఈ ట్రయాంగిల్ క్యూబ్స్ స్ట్రక్చర్ కింద పేర్చుకుంటూ పోయి రకరకాల ప్యాటర్న్స్‌లో రకరకాల ప్యాటర్న్స్‌లో మనం అరేంజ్ చేయొచ్చు కదా! అలా అరేంజ్ చేసుకుంటుంటాం. సో, ఈ చిన్న చిన్న బ్లాక్ ట్రయాంగిల్స్ ఉన్నాయే, ఇవన్నీ ఇలా ఫార్మ్ అయ్యే స్ట్రక్చర్స్ అన్నమాట. ఈ స్ట్రక్చర్స్ దేని నుండి ఫార్మ్ అయ్యాయి? దాని బ్రిక్స్ ఒక ట్రయాంగిల్ బ్రిక్. ఆ ట్రయాంగిల్ బ్రిక్‌లో ఏమిటి కాంపోనెంట్స్? ఒపీనియను, కంక్లూజన్సు, అజంప్షన్స్. ఒపీనియన్స్, కంక్లూజన్స్, అజంప్షన్స్. ఈ 3 ఎక్కడి నుండొచ్చాయి? కండీషన్స్ నుండి ఒపీనియన్స్, నోన్ నుండి కంక్లూజన్స్, ఇమాజినేషన్ నుండి అజంప్షన్స్. సో, ఇవి ఈ ట్రయాంగిల్స్‌ని రకరకాల ప్యాటర్న్స్‌లో అమర్చొచ్చు. అలా రకరకాల ప్యాటర్న్స్‌లో అమర్చబడుతూ ఉంటాయి. ఈ ప్యాటర్న్ డిఫరెంట్‌గా ఉంటుంది. అందరికి ఒక రకంగా ఉండాలని ఏం లేదు. రకరకాల ప్యాటర్న్స్. సో, ఈ ప్రతి ప్యాటర్ను ఒక పర్టిక్యులర్ కలరింగ్ ప్యాటర్న్ గూడా సంతరించుకుంటుంటది. ఎందుకంటే ప్రతి థాట్ ఫార్మేషన్‌కి ఒక ఎమోషన్ గూడా, ఫీలింగ్ గూడా యాడ్ అయ్యుంటుంది. సో, దేర్‌ఫోర్ ఇలాగొక మల్టీ లేయర్డ్ స్ట్రక్చర్ ఫార్మ్ అవుతుంది. వెరీ కలర్‌ఫుల్ స్ట్రక్చర్ అన్నమాట. ఈ కలర్‌ఫుల్ స్ట్రక్చర్‌ని మనం బిలీఫ్ సిస్టమ్ అంటాం. ఈ బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడే మొత్తం వర్క్ జరిగిపోతూ ఉంటుంది మనకి. నీ బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడే నీ ఆలోచన పద్ధతి గాని, ఇవన్నీ ఉంటాయి. సో, ఇక్కడ ఈ ప్యాటర్ను దీని బిలీఫ్ స్ట్రక్చర్‌లో ఉండే ప్యాటర్ను నీ థాట్ ప్యాటర్న్‌ని డిసైడ్ చేస్తుంది. నీ బిలీఫ్ సిస్టమ్‌లో ఉండే ప్యాటర్ను నువ్వు ఏది ఇష్టపడతావో, ఏది ఇష్టపడవో డిసైడ్ చేస్తుంటుంది. నీ బిలీఫ్ స్ట్రక్చర్‌లో ఉండే ప్యాటర్నే కంప్లీట్ రూట్ కాజ్ అన్నమాట. వాట్ యూ ఆర్ అనే దానికి. సో, ఈ బిలీఫ్ సిస్టమ్‌లో ఉండే ప్రతి స్ట్రక్చర్‌తోను ఒక ప్యాటర్న్ ఉండదు. రకరకాల ప్యాటర్న్ కాంబినేషన్ అది. ప్రతి స్ట్రక్చర్‌తోను నువ్వు ఐడెంటిఫై అవుతావు. ఈ ఐడెంటిఫై అవ్వటాన్నే నువ్వు అహం లేదా ఎగో అని చెప్తుంటారు. ఐడెంటిటీ అవుతావు. దేనితో ఐడెంటిఫై అవుతూ ఉంటావు? జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నువ్వు ఏదైతే సంపాదించావో ఆహ్, ఆహ్, ఆస్తులతో అవుతావు. ఆబ్జెక్ట్స్ ఆఫ్ పొజిషన్‌తో అవుతావు. క్రియేషన్స్‌తో అవుతావు. జోక్స్‌తో అవుతావు. చాయిస్‌తో అవుతావు. ఒపీనియన్స్‌తో అవుతావు. వాల్యూస్‌తో అవుతావు. ప్రాక్టీస్ చేసిన హ్యాబిట్స్‌తో అవుతావు. వర్క్ హ్యాబిట్స్‌తో అవుతావు. ఫ్యామిలీతో అవుతావు. ఫ్రెండ్స్‌తో అవుతావు. ఇంట్రెస్ట్‌తో అవుతావు. సో, ఇవన్నీ నీ ఐడెంటిఫైలు అవుతాయి. నీ రోల్ ప్లేయింగ్‌వి, నీ పొజిషన్సు, నువ్వు ఇది నేను అనుకునేవన్నీ. ఈ ఐడెంటిఫై అవ్వటంతో, ఈ ఐడెంటిఫికేషనే డిఫరెంట్ లేయర్స్ కింద ఫార్మ్ అవుతుంది. డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఉంటుందన్నమాట మనకి. డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. మల్టీ కలర్డ్‌గా ఉంటుంది. ప్రతి ఐడెంటిఫికేషన్‌కి ఒక ఎమోషన్ కూడా అటాచ్ అయ్యి ఉంటుంది. నీ ఐడెంటిటీకి సంబంధించిన బిలీఫ్ స్ట్రక్చరు ఎదురుగుండా వాడి మాటల వల్ల, చేతల వల్ల ఏమాత్రం
మోడిఫికేషన్‌కి గురి అయినా, లేదా గురి అయ్యే అవకాశం ఉందని నీకనిపించినా, వెంటనే నీకు ఎమోషన్ ట్రిగ్గర్ అయిపోతుంది. నీ ఐడెంటిటీ కోసమని నువ్వు అక్కడ ఆర్గ్యుమెంట్‌ల్లో దిగుతావు. లేదా సఫరింగ్ అవుతావు. సో, ఈ లేయర్స్ ఫార్మ్ అవుతున్నాయి అనేది నీ అవేర్‌నెస్‌లో ఉండాలి. అవేర్‌నెస్‌లో ఎప్పుడుంటుంది? నీ అవేర్‌నెస్ కండిషనింగ్, నోను, ఇమాజినేషన్ దాకా ఉండాలి. బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ అయింది నీకు అర్థమే కాదసలు. కానీ నీకొచ్చిన థాట్ ఒపీనియనా, కంక్లూజనా, అసంప్షనా మటుకు నీ అవేర్‌నెస్‌లో ఉంచుకోవచ్చు. వన్స్ అవేర్‌నెస్‌లో ఉంటే నీకు బిలీఫ్ సిస్టమ్ అప్పుడు ఫార్మ్ అవుతుంది. కానీ దాని యొక్క లేయర్సు ఎమోషన్ టింజ్ కలిగుండవు. ఐడెంటిఫై అవుతావు. కానీ అది ఎప్పటికి బాండేజ్ కింద దావతీయదు. బాండేజ్ కింద దావ చేసిన తర్వాత లేయర్స్ ఫార్మ్ అయిన తర్వాత ఏమవుతుంది? నువ్వు ఎంటాంగిల్ అయిపోతావు. నీ యొక్క బిలీఫ్ సిస్టమ్‌కి. సో, నీ యొక్క ప్రవర్తన శైలిని నీ బిలీఫ్ సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. సో, ఈ ఏవైతే లేయర్స్ ఫార్మ్ అయ్యాయో అవే పెద్ద అబ్‌స్టకిల్. ఇవి పెద్ద అబ్‌స్టకిల్ కింద పనిచేస్తుంటాయి. దేనికి? టు అండర్‌స్టాండ్. నాలెడ్జ్ అనేది అండర్‌స్టాండింగ్ కింద మారకుండా ఉండటానికి ఈ లేయర్స్ పడుతుంటాయి. ఇవి ఎలా బయటకి కనబడుతుంటాయంటే డౌట్‌ల రూపంలో, అనుమానాల రూపంలో, ఎంక్వైరీల రూపంలో, ఆ! ఏదో ఎనాలిసిస్ చేస్తున్నట్టు, వాక్ స్వాతంత్రం వాడుతున్నట్టు, నా నా ఇమాజినేషను, నా ఉద్దేశ్యం గూడా ఇది అన్నట్టు ఇలా నడుస్తూ ఉంటుంది. కానీ అక్కడ రైజ్ అయ్యే క్వెషన్‌లు, అనుమానాలు, డౌట్‌లను గూడా నీ అవేర్‌నెస్‌లో ఉంటే తెలుస్తుంది. నీ ఫర్దర్ అండర్‌స్టాండింగ్‌కి అడ్డు ఏమిటయ్యా అంటే ఈ లేయర్స్ ఫార్మ్ అయినవే. ఎప్పుడైతే లేయర్స్ ఫార్మ్ అయ్యాయో ఇది రెండిటికి దారితీస్తుందని చెప్పాం గదా! ఒకటి బాండేజి, రెండోది ఎంటాంగిల్‌మెంట్. సో, బాండేజ్, ఎంటాంగిల్‌మెంట్ ఎప్పుడైతే నువ్వు అయ్యావో ఆటోమేటికల్‌గా నువ్వు సఫర్ అవుతావు. సో, అవేర్‌నెస్ ఓన్లీ ద కీ మాట టు గెట్ ఔట్ ఆఫ్ ఇట్.